హలో విఎస్, ఈరోజు మనము యాక్చువల్గా శ్రీశైలం హైవేని ఒక ఎక్స్ప్లోర్ చేస్తూ రియల్ ఎస్టేట్ పరంగా ఏ విధంగా ఎక్కడెక్కడ హాట్స్పాట్స్ ఉన్నాయి, మంచిగా ఫ్యూచర్లో డెవలప్మెంట్ లొకేషన్స్ని మనము వెతుకుతూ ఉన్న ఈ తరుణంలో యాక్చువల్గా ఒక వెంచర్ మనం రావటం జరిగింది. ఈ వెంచర్ మీరు చూస్తుండొచ్చు, ఒక 6 ఏకర్స్లో ఉన్న వెంచర్. యాక్చువల్గా కర్కల్ పహాడ్ అని మీకు శ్రీశైలం హైవేలో కర్కల్ పహాడ్ బైసిగడ్డి దాటిన తర్వాత లెఫ్ట్లో కర్కల్ పహాడ్ అని మీకు ఇండికేషన్ వస్తుంది. దానికి ఆల్మోస్ట్ ఇది ఒక 2.3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ ఏంటి అని మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక గ్రీనరీ అని అద్భుతంగా సారు ఇక్కడ వెంకటేశ్వర రెడ్డి గారు తీర్చిదిద్దారు. ఇది ఓనర్ దీనికి. ఈయన డాక్టరేట్ చేసి రియల్ ఎస్టేట్లో కూడా సొంత వెంచర్ అనేది ఒక అద్భుతంగా ఒక గ్రీనరీని ప్రాజెక్ట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. ఈ కొండల మధ్య ఇటువైపు అటు చూడండి, కొండలు ఇటువైపు ఎత్తైన ప్రదేశము, చాలా అద్భుతంగా చెట్ల ఒక గ్రీనరీ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసేసి చాలా అద్భుతంగా ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ అన్ని అప్రూవల్ ఉన్నాయి, అప్రూవల్స్ ఉన్నాయి. అట్లనే ప్రతి ప్లాటింగ్ ఇక్కడ వేసారు. ఆల్మోస్ట్ 82 ప్లాట్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ 82 ప్లాట్స్లో కూడా ఏంటంటే 178 కాడ నుంచి 202 స్క్వేర్ యార్డ్స్ వరకు ఇక్కడ అందరికీ అందుబాటులో అఫోర్డబిలిటీ లెవెల్లో సైజెస్లో కూడా అఫోర్డబిలిటీ ప్రైస్లో కూడా ఇక్కడ ఈ వెంచర్ అనేది తీర్చిదిద్దటం జరిగింది. అందుకని ఇప్పుడు ఈ వెంచర్లో మనం చూస్తున్న బ్లాక్ టాప్ రోడ్స్ కానీ, నీకు టోటల్గా డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ ఆల్మోస్ట్ కంప్లీషన్, వాటర్ ఆల్మోస్ట్ ఫెసిలిటీస్ ఆల్మోస్ట్ ఎవ్రీ ప్లాట్కి కూడా చేశారు. అట్లనే ఒక అద్భుతమైన పార్క్ కూడా ఇక్కడ డెవలప్ చేయటం జరిగింది అనమాట. కాకపోతే కొంచెం ఇప్పుడు వర్షం పడటం వల్ల కొంచెం గ్రీనరీ అనేది ఎక్కువగా పడింది. ఇది కూడా క్లీన్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇది మెయిన్ రోడ్ అండి. ఇక్కడ నుంచి మన మెయిన్ రోడ్ కర్కల్ పహాడు శ్రీశైలం హైవేకి ఎగ్జాక్ట్గా 2.3 కిలోమీటర్స్. ఇంకోటి ఏంటంటే దీనికి ఒక స్పెషాలిటీ, ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో రేపు ఫ్యూచర్లో రాబోతున్న 330 ఫీట్ రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కూడా ఏంటంటే 2.5 కిలోమీటర్స్ ఉండిపోతుంది. అందుట్లో 1 కిలోమీటరు కమర్షియల్గా గవర్నమెంట్ డెవలప్ చేయటం వలన కమర్షియల్ దాటిన తర్వాత ఆ కమర్షియల్ నుంచి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక మంచి స్ట్రాటజిక్ లొకేషన్లో రియల్ ఎస్టేట్ పరంగా మంచి పొటెన్షియల్ ఉన్న లొకేషన్ అన్నమాట ఇది. దాని గురించి మన వెంకటేశ్వర రెడ్డి గారిని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓనర్ అండి, ఈయన డాక్టరేట్ చేశారు, ఫార్మాలో పని చేసి 33 ఏళ్ళు ఈ ఫీల్డ్కి కూడా వచ్చి ఇంత అద్భుతమైన వెంచర్స్ అనేది ఈ వెంచర్ తీసుకురావడం జరిగింది. సరే, అసలు మీ వెంచర్లో మీ గురించి ఒక నిమిషం చెప్పండి. అసలు మీరు? నా పేరు డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి బోయ అండి. నేను నాట్కో, అరబిందో, హెట్రో, క్యాడిలా, నికోలాస్, పెరుమల్ ఇలాంటి కంపెనీస్లో ఒక 33 సంవత్సరాలు రైట్ ఫ్రమ్ ట్రైనీ కెమిస్ట్ నుంచి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దాకా వర్క్ చేశానండి. ఇది ఒక ప్యాషన్ కొద్దీ మేము డెవలప్ చేశాము. ఈ వెంచరు చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ పెట్టాము. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు ఒక 10-15 వెంచర్లు చూసినా కూడా ఇలాంటి డెవలప్మెంట్, ఇలాంటి గ్రీనరీ, ఈ ప్రైస్ అనేది ఇవ్వలేరండి. మేమేంటంటే ఫస్ట్ వెంచర్ కాబట్టి కస్టమర్ బెనిఫిట్ ఒకటే చూసుకుంటే కస్టమర్ యొక్క కంటిన్యూటీ ఉంటుంది, మాకు ఫ్యూచర్ వెంచర్స్కి వాళ్ళ సపోర్ట్ దొరుకుతుంది, రిఫరెన్స్ దొరుకుతాయి అనే ఒక ఉద్దేశంతో చాలా నీట్గా డెవలప్ చేసామండి. ఈ 6 ఎకరాల్లో కూడా ఒక 1 ఏకర్ పార్క్ ఇవ్వడం జరిగింది. అది కూడా వెంచర్కి మధ్యలో ఇవ్వడం జరిగింది. సహజంగా మీరు ఏ వెంచర్ తీసుకున్నా కార్నర్స్లో ఇస్తుంటారు, మేము అలా చేయలేదండి. పార్క్ ఇదే పార్క్ అండి. పార్క్ 1 ఏకర్లో పార్క్ ఇచ్చామండి. ఓకే, వెరీ నైస్ అండి. ఇక్కడ మీకు ఫుడ్ స్టాండింగ్ అంతా మార్చిన, చెట్లు మాత్రం బ్రహ్మాండంగా చేశారు. ఇందులో ఇక్కడ ఎందుకు కొనాలండి మీ దగ్గర? అందుకని ఒక 4-5 పాయింట్స్ చెప్పండి. ఇది ఏంటంటే చాలా స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది. ఇటు శ్రీశైలం హైవే కానీ, ఇటు రాబోయే రతన్ టాటాజీ గ్రీన్ఫీల్డ్ హైవే 330 ఫీట్ రోడ్డుకు కానీ, దాని పక్కన ఉన్న కమర్షియల్ జోన్ 1 కిలోమీటర్ దానికి కానీ, వెనకాల 100 ఫీట్ రోడ్డు మన కర్కల్ పహాడ్ రోడ్డు కానీ, చింతలపేట రోడ్డు జస్ట్ 3 కిలోమీటర్స్ వెళితే ఇటు కడతాల్ 200 ఫీట్ రోడ్డు కానీ, మనకి ఎంత ఎదురుగా కూడా అన్ని కూడా కొండలండి. ఈ కొండ పేరు అనకొండ. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి వ్యూ. ఎవరైనా ఒక ఫామ్ హౌస్ కట్టుకొని వీకెండ్ హౌస్లో, ఇప్పుడు మైసిగండి టెంపుల్ ఇక్కడ చాలా ఫేమస్ అండి. సాటర్డే సండే మీరు రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు.
అంటే ఓకే, ఇది ప్లాట్స్ వరకేనా, ఇంకేదన్నా మీరు ప్లాన్ చేస్తున్నారా వీకెండ్స్ లాగా? లేదండి, ఇప్పుడు మనకి యుఎస్ కస్టమర్స్ అడుగుతా ఉన్నారు వాళ్ళకి గెస్ట్ హౌస్ కట్టించి ఇమ్మని చెప్పేసి. అంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో, రేంజింగ్ ఫ్రమ్ 39 to 45 మధ్యలోనే వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ గా కట్టిద్దామని 45 లాక్స్ లో విత్ ప్లాట్ ఆ సింగిల్ బెడ్రూమ్ గెస్ట్ హౌస్ కట్టించి ఇవ్వాలనేది నెగోషియేషన్స్ నడుస్తున్నాయండి. అతి త్వరలో మేము దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకే ఓకే, చూశారు కదండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక 39 to 45 lakhsలో ఒక అద్భుతమైన కన్స్ట్రక్షన్ గెస్ట్ హౌస్ లాగా ఇక్కడ కట్టుకుంటారు. ఎందుకు గెస్ట్ హౌస్ అంటున్నారంటే యాక్చువల్గా ఇక్కడ ఈ గ్రీనరీకి తగ్గట్టుగా వీకెండ్ కూడా వచ్చేసి కొంచెం టైం స్పెండ్ చేసి ఫ్యామిలీతో ఉండి మనకి వెళ్తానికి కూడా ఏంటంటే చాలా అద్భుతంగా ఉండటానికి, ఫ్యూచర్లో ఉండటానికి అవకాశం ఉంది. దాంతో పాటు ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ కూడా చుట్టుపక్కల ఉండటం వలన ఏంటంటే అటు శ్రీశైలం హైవే దగ్గర కానీ అట్లనే రాబోతున్న 330 feet రోడ్డు కూడా చాలా దగ్గర పడుతుంది. ఒకవైపు హిల్ ఏరియా, ఇక్కడ కూడా ఏంటంటే ఇటు సైడ్ కూడా ఇది సౌత్ వస్తుందా మీకు? ఇది నార్త్ నార్త్ సైడ్ ఇక్కడ నుంచి ఒక 2-3 kilometers 200 feet రోడ్ రాబోతుంది కడతాల నుంచి. ఇట్లానే దీని బ్యాక్ సైడ్ రూట్ ఏంటంటే 100 feet రాబోతుంది, కనెక్టింగ్ శ్రీశైలం హైవే నుంచి అటు నాగార్జున సాగర్ హైవేకి. అంటే మనకి ఆల్రెడీ ఫ్యూచర్ సిటీ మ్యాప్ అయితే వచ్చింది, అందులో మీకు తెలిసిపోతుంది. అందులో 100 feet రోడ్డు, ఇటు రాబోతున్న 200 feet రోడ్డు, అంటే ఇక్కడ ఆ రెండింటి మధ్యలో ఉంటుంది. అట్లనే ఇది ఫ్యూచర్ సిటీకి RRR కూడా చాలా మధ్యలో ఉంటుంది అనమాట. ఫ్యూచర్ సిటీ అటువైపు రాబోతుంది, ఇది RRR కూడా చాలా దగ్గర అన్నమాట. ఆమనకాల దగ్గర, అంతే కదా, రీజనల్ దగ్గర అన్నమాట, చాలా దగ్గర అన్నమాట. అంటే అన్నిటికీ స్ట్రాటజిక్ లొకేషన్ సార్ కరెక్ట్గా చెప్పారు. సెంట్రల్ లొకేషన్లో మంచి అన్ని సదుపాయాలు, మోడర్న్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడానికి కూడా సార్ రెడీగా ఉన్నారు. 45 lakhs కూడా ఏంటంటే ఈ రోజుల్లో 45 lakhs అంటే మనం చూడండి, ఒక ప్లాట్ రావట్లేదు, చిన్న ప్లాట్ రావట్లేదు ఎక్కడైనా కానీ ఆ ప్రాంతంలో కూడా ఇక్కడ వీకెండ్గా స్పెండ్ చేయడానికి చిన్న కన్స్ట్రక్షన్ మోడల్లో వీకెండ్గా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఇందులో ఇంకా అమ్మటానికి ప్లాట్స్ ఉన్నాయండి. 178 square yard నుంచి 182 వరకు ఉన్నాయి. అతి కొద్ది ప్లాట్లు మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. ఇందులో 75% వరకు సేల్ అయినాయి. 75% వరకు సేల్ అయినాయి అంటే ఓన్లీ 25% ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ సేల్స్ ఉన్నాయండి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు సార్ కాంటాక్ట్ అవ్వచ్చు, అది ప్రాబ్లం లేదు. మనకి నంబర్ మేము ఇందులో వీడియోలో పోస్ట్ చేస్తాం, ఆ నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వండి. ఆ నెంబర్ ద్వారా మనం సార్కి కనెక్ట్ అవుతుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఇది లొకేషన్ పరంగా కానీ, ఇందులో ఉన్న అమ్యూనిటీస్ పరంగా కానీ, గ్రీనరీ పరంగా, రోడ్స్ కూడా చూడండి ఎంత వైడ్గా ఉన్న రోడ్ చూడండి. ఇంత వైడ్ రోడ్స్ నార్మల్గా పెద్ద వెంచర్లోనే ఇవ్వరు. నార్మల్గా చూడండి, ఇది 6 acres వెంచరు. ఇది ఆల్మోస్ట్ ఎన్ని ఫీట్ రోడ్ అండి? 40 feet రోడ్ ఇచ్చారు సారు. ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్, ఇటు సైడ్ కూడా 40 feet రోడ్ ఇచ్చారు. ఇది కూడా చూడండి, ఇది 40 feet రోడ్స్. ఇంకోటి ఏంటంటే నియర్ బై విలేజ్ కూడా ఉంది, రెసిడెన్షియల్ ఏరియా అనమాట. అది కూడా ఒక పాజిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మనం ఏంటంటే ఎక్కడైనా కానీ రెసిడెన్షియల్ ఏరియా ఆల్రెడీ విలేజ్ ఎక్స్టెండ్ అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రైస్ కూడా అప్రిషియేషన్ అవడానికి అవకాశం ఉందన్నమాట. ఈ ప్రాంతంలో ఏంటంటే ఒకటేంటంటే వీకెండ్గా వాడుకోవడానికి మామూలుగా సింపుల్ ఆ ప్రైస్లో మీకు అద్భుతంగా ఉండటానికి బాగుంటుంది. అదే కాక ఏంటంటే వాస్తు పరంగా కూడా అదే నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్ కాడి నుంచి ఇట్లా హైట్ ఉంటుంది. అక్కడ నుంచి చాలా గ్రాడ్యువల్గా తీసుకొచ్చారు. ఇంకా మేము పార్కులో చూస్తే మ్యాంగో ప్లాంటేషన్ ఉన్నాయి, అన్ని రకాల ప్లాంటేషన్ అనేది మీకు ఉన్నాయి. ఇంకా తాటి చెట్లు ఉన్నాయండి, బనియన్ ట్రీ ఉంది, బనియన్ ట్రీ, తాటి చెట్లు, అంటే ఒక గ్రీనరీగా ప్లాంటేషన్ పరంగా ఇక్కడ ఇది డెవలప్ చేస్తున్నారు సార్. స్వయాన ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ని ఎందుకంటే ఒక ప్యాషన్ సార్ కూడా, రియల్ ఎస్టేట్ అనేది ఒక ప్యాషన్ ఉండటం వలన దీన్ని బాగా అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు. 3 yearsలో 25,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 3 yearsలో దీన్ని ఇప్పుడు 25,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం సుమారుగా ఏ రేటుకి అందొచ్చండి? మార్కెట్ ప్రైస్ 14,500 ఉందండి. మన వన్ టైం పేమెంట్ అయితే 25 లక్షలలో 202 గజాలు ఇస్తున్నాం. ఓకే ఓకే, బట్ విన్నారు కదా, 202 గజాలు 25 lakhsలో వన్ టైం పేమెంట్లో. అట్లానే ఇల్లు కావాలనుకునే వాళ్ళకి 180 square yardsలో 178 square yardsలో 39 lakhs 45
202 అయితే అది 45 lakhsలో కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడానికి కూడా సారు రెడీగా ఉన్నారు, సుముఖత చూపిస్తున్నారు. అంటే అటు ప్లాటుగా కొనుక్కోవచ్చు, ఇటు ఏదైనా వీకెండ్ గడపడానికి ఒక చిన్న స్మాల్ కన్స్ట్రక్షన్గా మనం పెట్టుకుంటే ఏంటంటే వీకెండ్ వచ్చేసి ఎందుకంటే ఇప్పుడు ఈరోజు వీకెండ్ అవ్వచ్చు, ఒక నెక్స్ట్ 5 yearsలో ఇది పూర్తిగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఏంటంటే అటు సైడ్ ఫ్యూచర్ సిటీ డెవలప్ అవుతుంది, ఒక పక్కన సైడ్ విలేజ్ కూడా ఉంది, ఇక్కడ నుంచి మెయిన్ శ్రీశైలం హై రోడ్డు కూడా హైవే కూడా ఆల్మోస్ట్ 2.3 kilometers డిస్టెన్సే. అందువల్ల ఏంటంటే దీన్ని ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉండో ఒకసారి మీకు వీడియోలో వస్తున్న ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డెఫినెట్గా మీకు ఇందులో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది ఒక మంచి మైక్రో మార్కెట్ లొకేషన్ అనమాట, మంచి ప్రాజెక్ట్ అనేది. ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. కంటిన్యూషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఎవరికైనా కానీ 39 lakh నుంచి 45 lakhs వరకు ఒక వీకెండ్ హౌసెస్ ఎవరైనా కన్స్ట్రక్షన్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ప్లాట్ పరంగా కూడా ఇందాక మనం చెప్పినట్టుగా 202 square yards అయితే 25 lakhs, 178 square yard నుంచి 202 square yards వరకు కన్స్ట్రక్షన్ దాంట్లో కూడా ఏంటంటే 35 కాడ నుంచి 39 కాడ నుంచి 45 lakhs వరకు ఇందులో మనకి ఏదైనా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు వాట్సాప్ చేసినా ఓకేను. నా నంబరు 8121748850, 8121748850. థ్యాంక్ యూ వెరీ మచ్.